అసలేంది 'బచ్చన్ స్టోరీ' అని చెప్పేసి పోయి చూశాను థియేటర్‌లో. ఫస్ట్ 15 మినిట్స్ చూసి 'రవితేజ' గారు, 'హరిశంకర్' గారు ఇద్దరు కమ్‌బ్యాక్ అనుకోని చాలా ఆనందపడ్డా. గైస్ వెల్కమ్ టు ది మంకీ మ్యాన్. హియర్ ఈస్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ ది 'మిస్టర్ బచ్చన్' గైస్. సో స్టారింగ్ 'రవితేజ' గారు అండ్ 'భాగ్యశ్రీ రోజ్' అండ్ డైరెక్టెడ్ బై 'హరిశంకర్'. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ బై 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్‌గా థియేటర్‌లో రిలీజ్ అయ్యి సినిమా షో ఈరోజు చూశాను. సో 2018లో అజయ్ దేవగన్ గారు తీసిన 'రైడ్' అనే మూవీని రీమేక్ చేశారని హరిశంకర్ గారే రీసెంట్‌గా ప్రమోషన్‌లో కూడా చెప్పారు. ఇది ఎగ్జాక్ట్ రీమేక్ అయినా గానీ కొత్తగా ఉంటుందని. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నేను 'రైడ్' సినిమా చూడలేదు. రియల్ టైమ్ హాట్‌స్టార్‌లో ఉంది 'రైడ్'. సో ఆ రియల్ రైడ్ రన్ టైమ్ చూస్తే 1 అవర్, హాట్‌స్టార్‌లో 1 అవర్ 55 మినిట్స్ ఉంది. 'మిస్టర్ బచ్చన్' రన్ టైమ్ ఏమో 2 అవర్స్ 38 మినిట్స్ ఉంది. అంటే ఆల్‌మోస్ట్ 45 మినిట్స్ ఎక్స్‌ట్రా తీశారు మన తెలుగులో. అంటే ఇది అసలు యాక్చువల్లీ ఏంది 'బచ్చన్ స్టోరీ' అని చెప్పేసి పోయి చూశాను థియేటర్‌లో. నాకసలు ఏంది భయ్యా అనిపించింది. ఫస్ట్ 15 మినిట్స్ చూసి 'రవితేజ' గారు, 'హరిశంకర్' గారు ఇద్దరు కమ్‌బ్యాక్ అనుకోని చాలా ఆనందపడ్డా. అండ్ 'రవితేజ' గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఇక తన నుండి అక్కడక్కడ ఉండేలా నుంచి ఆ 50 మినిట్స్ అయిపోయినాక అక్కడక్కడనే బాగుంది ఏమో అన్నట్టు అనిపించింది. ఇదేం కావాలని చెప్పట్లేదు. 'రవితేజ' గారు హిట్ పడాలనే అనుకుంటాం. ఇలాంటి స్టోరీస్ చేసినప్పుడు ఏం చేయలేం భయ్యా మనం. ఫస్ట్ హాఫ్ అయితే హీరో ఇంట్రడక్షన్, హై ఇంటర్వెల్స్ తప్ప మిగతాదంతా హిందీ పాటలేసి కచరా మిక్స్ చేసినట్టు అనిపించింది. మెయిన్ పార్ట్ అంతా మన బడా బాబుల ఇల్లులో ఇన్కమ్ టాక్స్ రైడ్ అయితే మోస్ట్ ఆఫ్ ది రన్ టైమ్ అంతా అక్కర్లేకపోయినా సాగదీసిన లవ్ స్టోరీ తోటే నింపేశారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ లోనే 10 మినిట్స్ బాగుంది. మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ ఫినిష్ అయ్యాక అర్థమైంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ చేసిన సత్య గారు విలువ ఏంటో స్టైల్ సినిమాలో లారెన్స్ గారు డేంజర్ లో ఉన్న ప్రతిసారి స్పెషల్ క్యామియోస్ లో స్టార్ హీరోస్ ఎలా వస్తారో ఇలా కూడా హీరో కామి అలానే యూస్ చేశారు సెకండ్ హాఫ్ లో. ఇంకా క్లియర్ గా ముందు చెప్తాం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హీరోయిన్ కనిపించే రన్ టైం మొత్తంలో 80% మొత్తం రొమాంటిక్ గానే ఉంటది. కాస్త ఎక్స్పోజింగ్ గానే ఉంటది. అది పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. స్టార్టింగ్ 10 మినిట్స్ లోనే బేసిక్ స్టైల్ ఏంటంటే స్పాయిలర్స్ లేకుండా హీరో ఇన్కమ్ ట్యాక్స్ అయిన హీరో సస్పెండ్ అయ్యాక హీరోయిన్ పరిచయం అయిన తర్వాత ఏం జరిగింది, అసలు ఏం చేస్తే సస్పెండ్ అయ్యాడు, అసలు సస్పెండ్ అయ్యేది ఏంటనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇంత ఏజ్ వచ్చినా కూడా కొంచెం కూడా తగ్గని ఆ ఎనర్జీతో రవితేజ గారి పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ 15 మినిట్స్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ 10 నిమిషాల తర్వాత ఇంకా ఇంటర్వెల్ 15 నిమిషాల ముందు మెయిన్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్. ఇంకా సత్య గారి పర్ఫార్మెన్స్ కామెడీ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ మూవీలో కొంచెం నాకు ఎంతో కొంత ఈ మూవీ చూసినందుకు కొంచెం హ్యాపీ ఫీల్ అయినా సత్య గారి పర్ఫార్మెన్స్ వల్లనే. సెకండ్ హాఫ్ లో ఒక స్పెషల్ హీరో క్యామియో అండ్ గ్లామర్ తో వాయిస్ తో కీర్తి సురేష్ లో ఉన్న హీరోయిన్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ విక్కీ జేఆర్ మ్యూజిక్ అండ్ వింటేజ్ విజువల్స్ లా చూపించే సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ అసలు స్టోరీని తక్కువ డీల్ చేసి లవ్ స్టోరీని రొమాంటిక్ ని అసలు హీరోయిన్ ముందు పెట్టి నడిపించినట్టుంది ఈ సినిమా మొత్తం. కావాలంటే మీరు సాంగ్స్ అవన్నీ తీసేసి ఈ రైట్ సీన్స్ ఈ మెయిన్ స్టోరీ రన్ టైం ఉందో సినిమా ఓటీటీలో చెక్ చేయండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయినాక చెక్ చేయండి. రైట్ ది మిస్టర్ బచ్చన్ ఈ సాంగ్స్ ఈ లవ్ స్టోరీస్ చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ లో సత్య గారి కామెడీతో పర్లేదని అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఇంక్లూడ్ చేసిన ఎలిమెంట్స్ లో ఒక స్పెషల్ క్యామియో తప్ప ఇంకేం పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇంకేం చేయలేదు. తెలియక రన్ టైం తెలియనట్టు లాజిక్ లైన్ సీన్స్ తో సాగదీశారని అనిపించింది సెకండ్ హాఫ్ ని. ముందే మెయిన్ స్టోరీని చాలా తక్కువ సార్లు టచ్ చేస్తున్నారంటే మళ్ళీ హీరోయిన్ వస్తున్నప్పుడల్లా ప్రతిసారి ఈవిల్ ఏంట్రా చారీ అన్న మీమ్ నాకు గుర్తొచ్చింది. సో జగపతి బాబు గారి రోల్ సీరియస్నెస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే పడిపోయింది. లవ్ ట్రాక్ అయితే అసలు ఎంతసేపు ఎందుకుందో అసలు అర్థం కాలేదు. ఇక నాకు అర్థమే కాలేదు అసలు ఆ లవ్ ట్రాక్ లో ఏమైనా ఎమోషనల్ ఉందా అంటే అది కూడా లేదు. సో ఫైనల్లీ ఆ మూవీ గురించి చెప్పాలంటే మీ ఇష్టం ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి మీకు వెళ్ళి చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి. నాకైతే నా ఒపీనియన్ అయితే చెప్పినాను. సో దట్స్ ఇట్ ఫర్ అవర్ మూవీ రివ్యూ. సో దిస్ ఈస్ యువర్ మంకీ మ్యాన్ సైనింగ్ ఆఫ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్.